వార్తలకు స్వాగతం. 4 సంవత్సరాలైన డబుల్ బెడ్రూమ్ లో గృహాలు నిర్మించినా కూడా ఇంతవరకు పంచలేరు. నిర్మల్ జిల్లా నర్సాపూర్ జి మండలంలో ప్రభుత్వ నిర్లక్ష్యం, లబ్ధిదారులకు పంచకుండా అధికారుల నిర్లక్ష్యం వల్ల అద్దెకు ఉండే ప్రజలు ఇప్పటివరకు 4 సంవత్సరాల నుండి లబ్ధిదారులకు పంచుతారని ఇకపై నమ్మకం లేకపోవడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం కేటాయించిన 50 ఇళ్లు ఉండడంతో లబ్ధిదారులు 50 మందికి 50 కుటుంబాలు రోడ్డుపై పడ్డారు. కావున ప్రభుత్వం ఇప్పటికైనా లబ్ధిదారులకు ఇళ్లను పని చేయాలని ప్రార్థిస్తున్నారు. पुलिस आ गई, पूरे ये लोग और उन लोगों सब आ गए, घर में से निकल जाओ बोल के तो हमारे ढकल के ताले डाले। हमारे 4 साल से बन के वैसी तरह के हमारे घरा नहीं है, दारा नहीं, कहाँ है ना कहाँ जाना, किराए के घर वाले हैं काल दे रहे, फिर है ना कहाँ बच्चों को खिलाना क्या पीना क्या, करंट बिल के पैसे दार रहे, करंट के घर के दार रहे, वो दार रहे, किसको बनना कैसा रहना, खाने को क्या खाना, पीने को क्या करना, बच्चों को क्या देना, कुछ भी नहीं है। हमारे धिंगाना करके पुलिस आके हकाल दे के फिर हम डबल ताले डाल के हमारे ये करे, हम यहाँ से बाहर ही बैठे, यहाँ खाए यहाँ सोए, कार है ना हमारे को जगह बताना, नहीं तो घर देना। यहाँ रहते हम जब तक यहाँ रहते, जाते नहीं आते नहीं, यहाँ रहते, यहाँ बैठते, यहाँ सो गए, यहाँ खाए, और कहाँ जाना बता तुम। घर बन दिए, 4 साल से रख दिए वैसे, कौन आदमी आ रहा नहीं, रह रहा नहीं, पी रहे, भिंगाना कर रहे, वीर के शीशे पूरे फोड़ रहे कर रहे, उनके वास्ते है कि घर क्या देने वास्ते नहीं है, तो गरीब वालों को देना बोल के हम इस वास्ते आके धिंगाना कर रहे, इस वास्ते आके यहाँ रह रहे, यहाँ खा रहे, यहाँ पी रहे। 4 साल से बन के क्या मतलब है वो घर में, दूसरों के वास्ते पीने के वास्ते, दूसरे आके रहने के वास्ते इस वास्ते दिए कि घर कोई गरीब है उन्हें घर से बाहर निकल जा रहा, उसको घर के किराए नहीं है, कोई बन रहा नहीं, कोई रह रहा नहीं, कहाँ है ना फिर वो बताना, नहीं तो यहाँ रहते, यहाँ खा रहे, यहाँ पी रहे, यहाँ सो रहे, यहाँ थे 3 दिन से आज भी यहाँ रहते, टेंट डालते, यहाँ रहते, कौन आते कि देख గరీబ్ వాళ్ళ పేరు ఎందుకు తీస్తున్నారు, వేరే వాళ్ళకి ఇస్తాను ఎందుకు తీసాడు, మాకు ఇవ్వాలి కదా, మేము వెళ్ళినా 3000 రూపాయలు రెంట్ తీసుకోండి, ఎన్నో 3000 రూపాయలు రెంట్ కట్టుకోండి, 200 కూలి చేసుకొని మేము రెంట్ కిరాయి కట్టుకోవాలా, మా పిల్లల్ని పోషించుకోవాలా, మేము పొట్టకు తినాలా, ఎట్లా తినాలా మీరు చెప్పండి, ప్రభుత్వం మీరు చెప్పండి, మేము తినాలా. సంవత్సరాల నుంచి మేము ఇవి కట్టించి 4 సంవత్సరాలు, 4 సంవత్సరాల నుంచి మేము రెంట్కి ఉన్నాం. ఇగో ఇప్పుడు ఇస్తారు అప్పుడు ఇస్తారని మేము రోజు ఒక ఇల్లు మార్చుకుంటా, రోజు ఒక ఇల్లు తిరుగుకుంటా ఉంటున్నాం. 4 సంవత్సరాలు ఆయా మాకు పేదవాళ్ళ కోసమనే కట్టించిందన్నారు. పేదవాళ్ళ కోసం కట్టించినప్పుడు మాకు పేదవాళ్ళకి ఇవ్వాలి కదా, ఏదో ఎవరో వచ్చి తాగుడు తినుడు ఎంజాయ్ అయ్యానికి ఇచ్చిండ్రా, మా కోసమే కదా. మేము నిన్న వచ్చి మా పేదవాళ్ళకే కాబట్టి మేము వచ్చి నిన్న తాళాలు వాళ్ళకి కొట్టేసి మేము అందరము లేని వాళ్ళం అందరూ వచ్చి ఉంటే ఏంది పోలీస్ వాళ్ళు వాళ్ళందరూ వచ్చి మాకు ఇంట్లోకి వెళ్ళగొట్టేసి లాక్ వేసేసిండు. ఎంఆర్ఓ సార్ వచ్చి మొత్తం బయటికి నూకేసి లాక్ వేసేసిండు. మరి ఎవరి కోసం ఇచ్చిండ్రు, మా కోసం తాగాక ఎవరి కోసం ఇచ్చిండ్రు, మమ్మల్ని బయటికి నూకేసి. సరే మరి మాకు ఏదైనా ఒక న్యాయం చెప్పాలి కదా, న్యాయం చెప్పండి. మన బయటికి నూకేసిండ్రు, నూకేసిన తర్వాత మేము ఎక్కడ పోయి ఉండాలా, మేము నైట్ చిన్న పిల్లలు వేసుకొని ఇక్కడ వరుసుకొని మేము పండుకుంటే కనీసం ఎవరు వచ్చి మాకు ఓదార్చలే, ఎవరు వచ్చి మాకు చెప్పలేరు. మాకు ఎంత బాధ అనిపిస్తాయి, మా చిన్న చిన్న పిల్లల్ని పట్టుకొని మేము ఉన్నాము. ఎన్ని రోజులు పోరాడాలా, మేము ఎన్ని రోజులు ఇది చేయాలా. ఒక్కళ్ళన్నా మీకు ఏమైంది అమ్మా, మీరు ఇల్లు లేదు జాగాలు, మేము ఇల్లు జాగాలు ఉండి మీకు కొట్లాడితే మీరు ఎక్కడికి పిలిపించినా మేము అవుతుంది. మాకు ఇల్లు జాగా లేక మేము ఎక్కడికంటే అక్కడికి పోయి ఎవరితో అంటారు మాట్లాడి 3,000 రూపాయలు రెంట్ కట్టమంటే మా కళ్ళకు దుఃఖం వచ్చి చేసేది 200 రూపాయల కూలి. ఆ కూలీలో మేము మా పొట్టకు తినాలా, మా పిల్లలు చదువుకు పెట్టాలా, మేము ఏమన్నా రూపాయి వెనక్కి వేసుకోవాలి. ఎట్లా చేయాలి, మేమేం చేయాలి? ఎవరు సమాధానం చెప్పకుండా ఎవరు డ్యూటీ వాళ్ళు చేసుకుని పోతే మా పేద వాళ్ళకు మా గరీబ్ వాళ్ళకు వాళ్ళు సమాధానం చెప్తారు, వాళ్ళు చెప్తారు, వాళ్ళు మాట్లాడతారు. మా గురించి ఎవరు పట్టించుకోకచ్చిర్రు, మా గురించి ఎవరు ఆలోచించకచ్చిర్రు. ఈ రోజు మేము పోతా అని మేము మండల ఆఫీస్కి వెళ్తే మండల ఆఫీస్లో అక్కడ రాసుకొని కుంటాలకు వెళ్తే పోలీసు వాళ్ళు అక్కడ కల్లూరు నుంచి ఇక్కడ మాకు మలిపేసింది. అంటే మాకు ఎంత బాధ. మేడం గారు వస్తున్నారంటే మేము వెళ్తే మేము జైల్లోకి వేస్తాము అని ఆటో వాళ్ళకి బెదిరించుడు, మాకు బెదిరించుడు, మీ అందరి మీద కేసు వేసేస్తామని బెదిరించుడు. కానీ మేము ఎక్కడికి వెళ్ళకుంటే మేము ఎక్కడ పోయి పోరాడాలా? మాకు బాధలు మా కష్టాలు తీర్చే వాళ్ళే లేరా, మమ్మల్ని ఓదార్చే వాళ్ళే లేరా? ఎన్ని రోజులు మేము పోరాడాలా? ఎక్కడుంటే మాకు ఇది నిర్ణయం అయితే మేము అందుకే ఈరోజు ఏమని డిసైడ్ అయినామంటే ఇక్కడనే ఇప్పుడు 3 రోజులు మేము ఇక్కడ ఉంటున్నాం. ఇక్కడనే టెంట్ వేసుకొని ఇక్కడనే ఉండి ఇక్కడనే ఉంటాం. సచ్చినా ఇక్కడనే వేస్తాం, బతికినా ఇక్కడనే బతుకుతాం, పిల్లలతో సహా ఇక్కడనే చనిపోతాం. కానీ ఇక్కడ నుంచి వెళ్ళే పరిస్థితే లేదు, మేము వెళ్ళాం కూడా. మాకు ఎక్కడైనా ఒక దగ్గర ఊహించండి, మేము అక్కడ పోయి ఉంటాము. అక్కడ పోయి ఉన్నాక్కడ ఆ తర్వాత ఉంటాం, ఇక్కడనే ఉంటాం, ఇక్కడనే తింటాం, ఇక్కడనే ఉంటాం. అంతకు మించి ఇక్కడ నుంచి జరిగాడు
ఇదే లేదు. మీరు మాకు ఇవ్వాలని మీ ఉద్దేశంలో ఉంటే ఇన్క్వైరీ చేసి ఎవరెవరు రెంట్కి ఉంటున్నారు, ఎవరెవరు ఎక్కడ ఉంటున్నారని ఇన్క్వైరీ చేసి మమ్మల్ని ఉంచండి. మేము కావాలని మాకు ఆస్తి, మాకు ఇల్లు, జాగా అన్ని నుంచి కొట్లాడతలేం లేదు. మాకు ఏం లేక మేము కొట్లాడుతున్నాం. కొట్లాడినప్పుడు మీరు కొంచెమన్నా ఇదేం లేక కొట్లాడుతున్నారని ఎవరు కూడా వచ్చి మాకు మాట్లాడతలేరు, ఎవరు కూడా వచ్చి ఇది చేస్తలేరు. మేము ఎక్కడ పోయి ఉండాలి, ఎక్కడ పోయి ఉండకుంటే చెప్పండి.